ఇండియా పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపానంటూ ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరొక వ్యాఖ్య చేస్తూ సంచలనంగా మారాడు. ఇప్పటికే టారిఫ్ల పెంపు విషయంలో దేశ విదేశాల్లో సంచలనం రేపే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి బిజినెస్ పైన కూడా ఈ టారిఫ్లతో భారతదేశ బిజినెస్ కూడా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇక్కడితో ఆగకుండా మరోసారి అటువంటి ప్రయత్నమే చేశారు. యాపిల్ కంపెనీ తన నిర్మాణాన్ని తమకు సంబంధించినటువంటి ఆ ప్రొడక్షన్ని భారత్లో చేపట్టకూడదు అంటూ చాలా సంచలనంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో తాజాగా యాపిల్ సీఈఓతో ఆయన మాట్లాడినట్టుగా ఆ మాటల్లో టిమ్ కుక్కిని వార్నింగ్ ఇచ్చాను. ఇండియాలో పెట్టుబడులు పెట్టొద్దంటూ వార్నింగ్ ఇచ్చాను. భారత్లో యాపిల్ కంపెనీలు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి నేను చెప్పాను. అత్యధికంగా టారిఫ్లు ఎక్కువగా విధించేటువంటి కంపెనీతో బిజినెస్ ఎందుకు అంటూ కూడా చురుకలు విధించానని చెప్పి ఆయన బహిరంగంగానే మాట్లాడుకొచ్చారు. ఎంతలా అంటే ఇక భూమండలంలో నా అంతటి గొప్పోడేవాడు లేడు, నేను చాలా గొప్పోడిని, నేనే ప్రపంచ దేశాలను మొత్తాన్ని శాసిస్తున్న రకంగా ఒక దురహంకారానికి ట్రంప్ పోతున్నారంటే ఆయన ప్రవర్తన ఆయన పనితీరు మొత్తం అటువంటి నిదర్శనాన్ని జారీ చేస్తోంది. అటువంటి నిదర్శననే కనిపిస్తోంది. అటువంటి విధంగానే ఆయన మాటలు కూడా అర్థమవుతున్నాయి. దేశ విదేశాల్లోకి వెళ్ళా నేనే గొప్పవాడిని, నేనే దేవుని అన్న చందంగానే ప్రవర్తనలు ఉన్నాయి. ఇండో పాక్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్తున్నాడు ఆయన. మరి ఇండో పాక్ యుద్ధం ఆపిన నువ్వు రష్యా ఉక్రెయిన్ ఎందుకు ఆపలేకపోయావు? ఇజ్రాయెల్ ఇరాన్ హమాస్ ఈ యుద్ధం ఎందుకు ఆపలేకపోయావు? మరి కొన్ని ఏళ్లుగా జరుగుతున్న ఈ యొక్క యుద్ధాన్ని ఆపని నువ్వు ఇండో పాక్ యుద్ధాన్ని ఆపానని చెప్పి ఏకంగా మన ప్రభుత్వాలు, మన ప్రధాని, మన సంబంధించిన విదేశాంగ కార్యదర్శి, మన విదేశాంగ మంత్రి, మన అధికారులు, మన ఆర్మీ ఎవరు ప్రకటించక మునిపే ఈయనే అమెరికా నుంచి వైట్ హౌస్ నుంచి ప్రకటించేశాడండి. నేను ఆపేశాను, నా వల్లే ఆగిపోయింది, ట్రేడ్ కారణంగానే నేను చెప్పడం వల్ల ఇద్దరు ఆగిపోయారని చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆకుండా ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? మరోసారి భారత్ని ఏదో రకంగా దెబ్బ కొట్టే ప్రయత్నం, భారత్ని ఏదో రకంగా ఇబ్బంది గురి చేసే ప్రయత్నం. ఒక ఉగ్రవాద దేశాన్ని భారత్తో పోల్చాడు. ఉగ్రవాద దేశాన్ని రక్షించడం కోసం దానికి డబ్బులు పంపించే విధంగా ప్రోత్సాహం అందించాడు. భారతదేశాన్ని ట్రేడ్ వల్లే ఆపేశాను, ట్రేడ్ కోసమే భారత్ ఆగిపోయిందని చెప్పి తప్పుడు సంకేతాన్ని ప్రపంచ దేశాలకు ఇచ్చే విధంగా మన గౌరవాన్ని, ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడుకొచ్చాడు. ఇప్పుడు ఏకంగా మన దగ్గర ఓ కంపెనీ పెట్టుబడులు పెడతా అంటే యాపిల్ కంపెనీ పెట్టుబడులు పెడతా అంటే, ఇక్కడ నిర్మాణాన్ని చేపడతామంటే, ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామంటే ఇది వద్దు, మంచిది కాదు అని చెప్పి నేను చెప్పానని చెప్పి బహిరంగంగా మాట్లాడుకొచ్చాడు ఆయన. టిమ్ కుక్తో నేను మాట్లాడి ఇండియాలో పెట్టుబడులు అవసరం లేదు, ఇండియాలో మీరు విస్తరించకండి, పెట్టుబడులు పెట్టకండి అని చెప్పి నేను వారించాను, చురకలు అంటించానని చెప్పి బహిరంగంగానే మాట్లాడాడు. ఇంతకీ ట్రంప్ ఏం మాట్లాడాడో చూద్దాం. Apple, as you know, is coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest, and now they're saying no tariff. But I said to Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. Apple, as you... రైట్, ఇది ఆయన మాట్లాడుతున్న మాటలు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి నేను యాపిల్ కంపెనీ వారించాను. టిమ్ కుక్తో మాట్లాడాను. ఇండియాలో పెట్టుబడులు వద్దని చెప్పాను. ఇండియాని ఇప్పటికే నేను దేశ విదేశాల్లోకి వెళ్ళా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నాను. ఒక దురహంకారంతో పోతున్నాను, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాను, భూమండలాన్ని మొత్తం నేనే శాసిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నాను. ఇది ఒక్కటి చాలన్నట్టుగా మళ్ళీ వ్యాపార రంగాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఈ దురహంకారం ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందేమో తెలియదు, కానీ నేను అమెరికాని శాసిస్తున్నాను కాబట్టి ప్రపంచ దేశాలు మొత్తం కూడా తలొగ్గాలి, నా మోకాలపైన కూర్చొని నాకు నేను చెప్పినట్టుగా వినాలని చెప్పి బహుశా ఈ దురహంకారం ఎన్ని రోజుల వరకు వెళ్తుందేమో తెలియదు, కానీ ప్రస్తుతానికై ఈ దురహంకారం కొనసాగుతుంది. ఈయన దుందుడుకు స్వభావం ఇంకా కూడా ప్రపంచ దేశాల్లోకి వెళ్ళే పెద్ద ఎత్తున ఒక యాంటీని తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి భారత ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. మా ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్నారు. సచిన్, సో డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు స్వభావం కానివ్వండి, దురహంకారం ఇంకా మారడం లేదు. ఇప్పటికే ఇండో పాక్ యుద్ధాన్ని నేనే ఆపానంటూ ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ
ఇండియాకు వచ్చేటువంటి కొన్ని పెట్టుబడులను సైతం ఆపేస్తున్నాడు. అంటే ఆయన స్వభావం ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి, ఆయన ఈ రకంగా ప్రవర్తించగల కారణం ఏంటి, ఇంకా ఈ స్వభావం మారకుండా ఈ రకంగానే కొనసాగితే భారతదేశం ఏ రకంగా ఇబ్బంది పడవచ్చు, భారత ప్రభుత్వం రెస్పాన్స్ ఏముండే అవకాశం ఉంది? భారత ప్రభుత్వం ఇబ్బంది పడదు మనోజ్. భారతదేశానికి ఏం పెద్ద నష్టం కూడా కాదు. ఎందుకంటే ట్రంప్కి అర్థం కాదు ఏంటంటే 150 కోట్ల మంది ఉన్న జనాభా. ఇప్పుడు ట్రంప్ లాంటి వాడు కావచ్చు, లేకపోతే వేరే దేశం కావచ్చు, ఏదైనా భారత్ నుంచి ఎందుకు వస్తుందంటే 150 కోట్లు ఉన్న జనాభా. సో మనం టాప్ 3కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో టాప్ 1 ప్లేస్ మనం కొట్టేస్తాం జనాభా పరంగా. కాబట్టి ఇప్పుడు ఏ దేశంకైనా మన దేశం అవసరం ఉంది వాళ్ళ స్టేట్స్ ను పెంచుకోవడానికి. ట్రంప్ కూడా అదే కోవలో వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ట్రంప్కి అర్థం కాని భాష ఏంటంటే, ట్రంప్కి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇఫ్ యూ గివ్ ఎ టిట్ వీ హ్యావ్ ఎ ట్యాగ్ ఫర్ యూ. నువ్వు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే నీకు అదే రకంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తాం. వాట్ ట్రంప్ షుడ్ నో దట్ వీఆర్ 150 crores ఆఫ్ పీపుల్ విత్ అవర్ డయాస్పోరా, ఎక్స్క్లూడెడ్ అవర్ డయాస్పోరా. సో ఇది ట్రంప్కి అర్థమైతే చాలు. కేవలం 150 కోట్ల మంది భారతీయులే కాదు. ఈ రోజు ట్రంప్కి అర్థం కానిది ఏంటంటే, ట్రంప్కి ఈక్వల్ గా పోటీలో నిలిచింది కమలా హారిస్, భారత మూలాలున్న వ్యక్తి. సో కాబట్టి ఏదో రోజు ట్రంప్కి తగిన బుద్ధి ప్రపంచం చెబుతుంది, దాంట్లో భారతీయులే చెప్తారు. బట్ కమింగ్ టు దిస్ డే, ఈ రోజు ట్రంప్కి ఏమెక్కింది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే, ఈ రోజు విదేశీ పర్యటనలో ఉన్నాడు ట్రంప్. మరీ ముఖ్యంగా గల్ఫ్ పర్యటనలో ఉన్నాడు. గల్ఫ్ పర్యటనలో ఇటు సౌదీతో మాట్లాడుకున్నాడు. సౌదీతో డీల్ వాళ్ళు కుదుర్చుకున్నది మనకి నచ్చలేదు, మొహం మీదే చెప్పేశాడు వాళ్ళకి. సో ఏదైనా బిజినెస్, ఆఖరికి దేశం పరువును కూడా వ్యాపారంతో ముడిపెట్టిన మూర్ఖుడు ఎవడైనా ఉన్నాడంటే వాడికి ట్రంప్ అనే పేరు పెట్టడంలో నిర్మోహమాటంగా చెప్పచ్చు. సో ప్రస్తుతం అటువంటి పరిస్థితి సౌదీ అరేబియాతో అదే సిచ్యువేషన్ ఉంది. ఇంకొక నేను ఇంట్రెస్టింగ్ మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. సిరియాకి సంబంధించిన వాళ్ళతో కూడా డీలింగ్కి వెళ్ళినప్పుడు వ్యాపార కోణం అక్కడ కనిపిస్తోంది. ట్రంప్ ఎక్కడ ఉగ్రవాద దేశంలోనే కావచ్చు, అంటే మనుషులకు మానవతా విలువలకు పూర్తిగా తిరోధకాలు ఇచ్చేస్తున్నాడు. తన దేశాన్ని కూడా పట్టించుకోవట్లేదు. ఇటు ప్రపంచానికి సెక్యూరిటీ విషయంలో థ్రెట్ ఉన్న విషయాన్ని కూడా ఇక్కడ పట్టించుకోవట్లేదు. కమింగ్ బ్యాక్ టు సబ్జెక్ట్, యాపిల్ గురించి మాట్లాడినప్పుడు ఇది కొద్ది రోజుల క్రితం టిమ్ కుక్ చెప్పుకొచ్చారు. ఏదైతే విడిభాగాలు ఉంటాయో వాటికి సంబంధించిన కూర్పు అంటూ ఉంటాం కదా, సాధారణంగా అసెంబ్లింగ్ ఈ పదం మనం వాడుతూ ఉంటాం. అది మనకి ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఏమీ ఓన్ ఇంట్రెస్ట్ అయితే కాదు. ఎందుకు కారణం ఏంటంటే, వాడు వీడు కొట్టుకుంటే అంటే అమెరికా అని ఒక తలపొగరున్నాడు, చైనా అనే దుందుడుకు స్వభావం ఉన్న వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఎటువంటి వ్యాపారవేత్త అయినా ఎటువంటి వ్యాపారం ఏం ఆలోచిస్తాడు? మూడో ఆల్టర్నేటివ్ ఏంటని ఆలోచిస్తాడు. సో ఇక్కడ 145 టారిఫ్ వాడు అంటాడు, 125 టారిఫ్ అంటూ చైనా వాడు అంటాడు. ఈ నేపథ్యంలో చైనా కన్నా కాస్త ఇబ్బందికరంగా ఉండే సిచ్యువేషన్ అమెరికా అనే అంశాన్ని వాడు ఆలోచిస్తాడు కన్ఫామ్ గా, ఎవరైనా ఒక వ్యాపారి అనే వ్యక్తి. సో ఈ నేపథ్యంలో యాపిల్ CEO టిమ్ కుక్ ఏమన్నాడంటే, ఏప్రిల్ జూన్ ఈ క్వార్టర్లోకి వచ్చినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను, అమెరికా మార్కెట్లపై ఎక్కువగా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు విక్రయించబోతున్నాడంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకు మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు విక్రయించబోతున్నాడు అనే అంశానికి సంబంధించి కూడా నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎందుకంటే కనుక వీళ్ళిద్దరు ఇలా కొట్టుకున్న సందర్భంలో ఇక్కడ మాట చెప్పుకొచ్చాడు, భారత్ లో ఐఫోన్ అసెంబ్లింగ్ కి సంబంధించి కార్యకలాపాలను విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇటీవల భారత్ లో ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ తో ఇప్పటికే చాలా ఒప్పందాలు కుదుర్చుకుంది, వాటిని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. వీటిని మరింత విస్తరించాలని అడుగు కట్టుకుంది. అమెరికాలో ఏటా అక్కడ సేల్స్ 60 మిలియన్ ఐఫోన్స్ లో భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలనే లక్ష్యంతో యాపిల్ టార్గెట్ పెట్టుకుంది. ఇక్కడ కూడా యాపిల్ టార్గెట్ ఏంటంటే, ఇటు చైనాతో పెడితే కనుక టారిఫ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. పోనీ అమెరికాలో చేసుకున్నామంటే ఆల్రెడీ 30% అక్కడ 20-30% అక్కడ తనకి ప్రెజర్ పడే అవకాశం ఉంది. కంపారిటివ్ దాంతో చూసుకుంటే భారత్ లో 2% మాత్రమే ఆ ప్రెజర్ ఉంటుంది. అంటే ఏది చూసుకునే డబ్బుల పరంగా, అంటే ఫినాన్షియల్ ప్రెజర్ గురించి మాట్లాడుకునే సందర్భం. సో ఈ కోణంలో టిమ్ కుక్ కావచ్చు, లేకపోతే వేరే వాడు కావచ్చు, ఇక్కడ ఎవరైనా దేశం ఏం తీసుకుంటారు, నాకెంత నష్టం వస్తుంది, ఆ లాభాన్ని నాకెంత లాభం వస్తుంది, జరిగే నష్టాన్ని ఏ స్థాయిలో పోల్చుకోవాలనేది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్, ఇక్కడ భారత్ లోనే ఎందుకు పెట్టాలి అనుకున్నాడు అంశాన్ని మాట్లాడుకున్నప్పుడు అఫ్కోర్స్ చైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండింది. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేకపోతే అక్కడ మ్యాన్ పవర్ కావచ్చు, ఈ రెండు అక్కడ వేగంగా చురుకుగా అవుతాయనే భావన వాళ్ళకు ఉండింది. ఈ పశ్చిమ దేశాలకైతే ఉంది, వెస్టర్న్ కంట్రీస్కి అయితే స్ట్రాంగ్ గా ఉంది. సో ఇప్పుడు సెకండ్ ఆల్టర్నేటివ్ గా భారత్ ఎదుగుతోంది. సెకండ్ ఆల్టర్నేటివ్ కాదు, ఇప్పుడు ఆ ఆల్టర్నేటివ్ నుంచి ప్రిఫరెన్సెస్, ఫస్ట్ ప్రిఫరెన్స్ లో భారత్ వెళ్తోంది. దీన్ని తట్టుకోలేకపోతున్నారు. అరే నేను వీడు కొట్టుకుంటే భారత్ బాగుపడిపోవడం ఏంటి, ఇదే కోణంలో ఉన్న పరిస్థితి ఉంది. సో దీన్ని ఇప్పుడు భారత్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నది ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. కానీ ఇక్కడ మాట్లాడుకునే పక్షంలో మనోజ్,
మనకైతే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ మాట ఇప్పటిది కాదు, ఏకంగా 2022లో వీళ్ళు చెప్పుకున్న మాట. ఏవైనా తన ప్రొడక్ట్స్ ఉంటే కనుక వాళ్ళ సరఫరా వ్యవస్థను చైనా బయటికి విస్తరించాలి. ఈ కార్యక్రమంలో భాగంగానే ఐఫోన్ 14 తయారు కూడా భారత్ లో ప్రారంభించినట్టు యాపిల్ సంస్థ 2022లోనే చెప్పుకొచ్చింది. ఇది ఇంకా 2027. సో ఎప్పుడో వాళ్ళకు దురదృష్టి అయితే మాత్రం వెళ్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్, ఆ ఫ్రెండ్కి నేను చెప్పాను ప్రొడక్షన్ కనుక చేస్తే బాగోదు అని చెప్పి, కానీ గట్టిగా చెప్పలేదు. ఎందుకు? ఒకవేళ వాళ్ళ కనుక మార్కెట్, ఎందుకంటే ఇప్పటికే టర్కీ మీద మన ప్రభావం చూపించారు. ఇక్కడ యూనిటీ గురించి మాట్లాడుకుంటాం. అది ఒకవేళ మనకు కనుక ఆ బాయ్కాట్ యాపిల్ అనే ఒక పదం, ఒక పిలుపు కనుక ఇస్తే పూర్తిగా యాపిల్ పరిస్థితులు పడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు? భారత్లోనే ఐఫోన్ విక్రయాలు చాలా బీభత్సంగా, చాలా విస్తారంగా, చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ కనుక విస్తరిస్తే ఇక్కడ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ మార్కెట్ అంటే చైనా నుంచి ఇక్కడికి వచ్చిన సచిన్ డైరెక్ట్ గా ఇది మనకు చాలా ఎఫెక్ట్ ఏం కాకపోవచ్చు. మీరు అంటున్నట్టుగా మనకు చాలా వరకు 150 కోట్ల జనాభా ఉన్నారు. అందరూ కలగలిపి వాళ్ళ సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం దేశాలు ప్రయత్నం చేయాలి. అటువంటిదే ఉంటుంది, కానీ మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేదంటే అంటే అనొచ్చు. కానీ ఇక్కడ అటువంటి కంపెనీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నారనంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఇక్కడ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇక్కడ యూజర్స్ పెరుగుతారు, అంతా కూడా కొంత డెఫినెట్గా కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. కానీ అటువంటి విషయాలు ఆల్రెడీ ఆయన తీసుకున్న నిర్ణయానికి ట్రంప్ వద్దు అని డైరెక్ట్గా కరాఖండిగా చెప్తున్నారంటే ఆ నిర్ణయం ఏమై ఉంటుంది? భారత్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పెట్టుబడులు రాకుండా ఉండాలనేటువంటి నిలువరించే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు అనుకోవాలా? ట్రంప్ నిర్ణయాల్లో ఒకటి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఏంటంటే ఏదైతే మాక్సిమం మెజారిటీ ఉంటుందో అది తన దేశం వదిలి వెళ్ళకూడదు. ఏదైనా తన దేశం తను, ఇదేంటి పోనీ తన దేశం గురించి ఆలోచించినప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారని దానికి వద్దు పడేస్తున్నాడు. టెర్రరిజానికి ఊతమిస్తున్న సంగతి ఈ వారం రోజుల ఘటనలోనే క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎందుకు ఈ పీరియడ్ ఆఫ్ ట్రంప్ మాత్రం కేవలం బిజినెస్ మ్యానే, అది కూడా అమెరికాకు ఉపయోగపడే బిజినెస్ మ్యాన్ కాదు, తన స్వలాభం కోసం ఉపయోగపడే బిజినెస్ మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికీ వాళ్ళలో కూడా ట్రంప్ మీద వ్యతిరేకత ప్రారంభమైంది. ట్రంప్ మీద వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల నుంచి మొదలుపెట్టి ఈ మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ బెడుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇదేంటి పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది అమెరికా అనే అంశం కూడా ప్రారంభ డిస్కషన్ స్టార్ట్ అయింది అక్కడ. కమింగ్ యాపిల్ గురించి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా యాపిల్ కంపెనీ కనుక అంటే ఈ చైనా నుంచి మనకు వస్తున్న ఈ టర్మ్ ఏదైతే ఉందో, ఒకవేళ ఇది ఎక్స్పాన్షన్ అయ్యింటే కనుక, ఒకవేళ ఎక్స్పాండ్ జరిగితే కనుక పెద్ద స్థాయిలో ఉద్యోగాల కల్పన ఉంటుంది. దీని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న భారతదేశానికి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కానీ రిమెంబర్, ఇక్కడ టిమ్ కుక్ కాల్ ఇది. టిమ్ కుక్ ఎవరైనా ఎందుకు ఆలోచిస్తారు? మనోజ్, ఒక దేశంలో అఫ్కోర్స్ అమెరికాలో మార్కెట్ ఉంది, అక్కడి నుంచి ప్రపంచానికి విస్తరించాలనుకుంటే ఎవరైనా విస్తరించే అవకాశం ఉంటుంది. ఎవరైనా అక్కడ ఇన్స్టలేషన్ లేకపోతే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే అక్కడి నుంచి రైట్. థ్యాంక్ యూ సచిన్. సో మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ ఆయన దుందుడుకు స్వభావం, దురహంకారం కొంత డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయమే. భారత ప్రభుత్వాన్ని ఇప్పటికే టారిఫ్ రేట్ల విషయంలో కొంత ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేశాడు. తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగానే మనం భావించాలి, దానికి సపోర్ట్గా ఇస్తున్నాడు. తాజాగా యాపిల్ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తానంటే దాన్ని కూడా తిప్పికొట్టేసే ప్రయత్నం చేశాడు. దాన్ని వద్దు అని నేనే చెప్పానని చెప్పి కూడా ఏకంగా ఆయన బహిరంగంగా ప్రకటించారు. మరోసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. ట్రంప్ నిర్ణయాలు భారతదేశాన్ని డెఫినెట్గా కలవరపాటు గురి చేస్తున్నాయి, భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, భారతదేశాన్ని కొంత సమస్యాత్మకంగా కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. సో ట్రంప్కి మన భారత ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్తుందో చూడాలి. సో ఎటువంటి డిసిషన్స్ ఉన్నాయి రానున్న రోజులు అనేది మాత్రం కాస్త వెయిట్ చేస్తే కానీ అర్థం కాదు. To a point where they told us, I assume you too, Apple, as you know, is coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest, and now they're saying no tariff. But I said to Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China
for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.